అందరికీ నమస్కారం. ఈ రోజు వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు చూడండి. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు కొత్త ప్రాజెక్టులో నిధులు పెట్టుబడిగా పెట్టవచ్చు. పెండింగ్లో ఉన్న చట్టపరమైన విషయాల గురించి మీరు కొంత ఆందోళన చెందవచ్చు. విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు లభించవచ్చు. ప్రేమ సంబంధాల ఉద్రిక్తత తగ్గుతుంది. మీరు కొత్త విషయాలను లేదా నైపుణ్యాలను నేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు. పనిలో మెరుగుదలలు మార్పులు సాధ్యమే. ప్రణాళికలు విజయవంతమవుతాయి, కానీ తక్షణ లాభాలు ఉండవు. పెట్టుబడుల విషయంలో తొందరపడకండి. కొత్త ఆదాయ వనరులు ఏర్పడవచ్చు. నిలిచిపోయిన ప్రాజెక్టులు ఊపందుకుంటాయి. మీరు రిస్కులు తీసుకోగలుగుతారు. అజాగ్రత్తగా ఉండకండి. ఈరోజు మీకు చాలా మంచి రోజు కాబోతుంది. మీరు మీ పని చేసే పద్ధతుల్లో కొత్త మార్పులు చేసుకుని క్రమబద్ధంగా ఉంటే మీ పనులు త్వరగా పూర్తి అవుతాయి. ఈరోజు మీరు కొత్త సమాచారాన్ని పొందుతారు. అది భవిష్యత్తులో మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. బద్ధకాన్ని పక్కన పెట్టి మీ పనిపై దృష్టి పెట్టడానికి ప్రయత్నించండి. ఈరోజు మీరు మార్కెట్ నుండి మీకు ఇష్టమైన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఈరోజు మీరు ఒక సుదీర్ఘ ప్రయాణానికి ప్రణాళిక వేసుకోవచ్చు. ఈరోజు ఏ పని చేస్తున్నప్పుడైనా మీరు తొందరపడకుండా లేదా కోపం తెచ్చుకోకుండా ఉంటే మీ పని సులభంగా పూర్తి అవుతుంది మరియు మీరు ఎలాంటి సమస్యలను ఎదుర్కోరు. గ్రహస్థానాలు అనుకూలంగా ఉన్నాయి. మీ సామర్థ్యాలు మరియు కృషి ద్వారా మీరు కష్టమైన పనులను సాధిస్తారు. మీకు మనశ్శాంతి లభిస్తుంది. బంధువుల ఇంట్లో జరిగే ఒక కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా మీకు ఆహ్వానం అందవచ్చు. మీ పిల్లలతో సమయం గడపండి మరియు వారి సమస్యలను అర్థం చేసుకోండి. వ్యక్తిగత విషయాలను బయటి వారితో పంచుకోవడం మానుకోండి. ఎవరైనా మీ సమాచారాన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఉంది. ఉద్యోగుల వల్ల పని ప్రదేశంలో ఒత్తిడి ఏర్పడవచ్చు. కొన్ని మార్పులు చేయవలసి ఉంటుంది. రావాల్సిన బాకీలు అందడం వల్ల పనులు సులభంగా పూర్తి అవుతాయి. డబ్బు లావాదేవీలు కష్టంగా ఉండవచ్చు. కార్యాలయ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. కుటుంబ సభ్యులు ఉత్సాహంగా ఉంటారు. యువ స్నేహాలు ప్రేమ సంబంధాలుగా వికసించవచ్చు. వాతావరణం నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి. అజాగ్రత్త మీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ఈరోజు ఎదుటివారి మాటల్లోని నిజాలను సులభంగా గుర్తించి పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటారు. మీ పరిశీలన శక్తి మరియు అనుభవం వల్ల అనవసర అపార్థాలు మోసాలను దూరం చేసుకోగలుగుతారు. ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపడకుండా ఆలోచించి ముందుకు సాగడం వల్ల అనుకూల ఫలితాలు పొందుతారు. మీ వివేకాన్ని ఇతరులు కూడా మెచ్చుకోవచ్చు. వాహన యోగం అనుకూలంగా ఉండి కొత్త వాహనం కొనుగోలు చేయాలనే ఆలోచనలు ముందుకు సాగే అవకాశం ఉంది. ప్రయాణాలు సురక్షితంగా పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉండి అవసరమైన ఖర్చులను సులభంగా నిర్వహించగలుగుతారు. ఆరోగ్యపరంగా సాధారణ జాగ్రత్తలు పాటించడం ద్వారా రోజంతా ఉత్సాహంగా గడుస్తుంది. వృత్తి వ్యాపార రంగాల్లో మీ తెలివితేటలు విజయాన్ని అందిస్తాయి. ఉద్యోగులు కీలక నిర్ణయాల్లో ఉన్నత అధికారుల విశ్వాసాన్ని పొందుతారు. వ్యాపారులకు లాభదాయకమైన అవకాశాలు లభిస్తాయి. ప్రేమ సంబంధాల్లో పరస్పర అవగాహన మరింత బలపడుతుంది. వైవాహిక జీవితంలో భాగస్వామి సహకారంతో కుటుంబంలో ఆనందం, ప్రశాంతత మరియు సామరస్యం కొనసాగుతుంది. ఈరోజు తొందరపడకుండా నెమ్మదిగా సురక్షితమైన అడుగులు వేయండి. అడిగినప్పుడు సహాయం అందించండి. అవసరమైనప్పుడు ప్రేమపూర్వక మద్దతును స్వీకరించండి. సాయంత్రానికల్లా మీరు ప్రశాంతంగా ఉండి బాధ్యతాయుతమైన తదుపరి చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉంటారు. పనిచేసే చోటపై అధికారుల నుండి ఒత్తిడి, ఇంట్లో కలహాలు మీకు ఒత్తిడిని కలిగించి మీ ఏకాగ్రతకు భంగం కలిగించవచ్చు. చాలా కాలంగా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారికి ఈరోజు ఆర్థిక సహాయం అందవచ్చు. ఇది మీ జీవితంలోని అనేక సమస్యలను తగ్గిస్తుంది. మీ జీవిత భాగస్వామితో రహస్య సమాచారాన్ని పంచుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించండి. వీలైతే దీనిని నివారించండి, ఎందుకంటే అది ఇతరులకు వ్యాపించే ప్రమాదం ఉంది. ఈరోజు మీరు ఆధ్యాత్మిక ప్రేమ యొక్క మైమరుపును అనుభవిస్తారు. దానిని అనుభవించడానికి కొంత సమయం కేటాయించండి. మీ చుట్టూ జరుగుతున్న కార్యకలాపాల పట్ల అప్రమత్తంగా ఉండండి, ఎందుకంటే మీ పనికి వేరొకరు పేరు తెచ్చుకోవచ్చు. ఇంటి బయట నివసించేవారు తమ పనులు పూర్తి చేసుకున్న తర్వాత సాయంత్రం పార్కులో లేదా ఏకాంత ప్రదేశంలో సమయం గడపడాన్ని ఆనందిస్తారు. మీ వైవాహిక జీవితం ఇంతకు ముందెన్నడూ లేనంత రంగులమయంగా ఉంటుంది. ఈరోజు మీ జీవితంలో కొన్ని కొత్త అవకాశాలు తలెత్తవచ్చు. మీలో దాగి ఉన్న శక్తిని, ఉత్సాహాన్ని గుర్తించాల్సిన సమయం ఇది. పనిలో సహోద్యోగుల మధ్య మీకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకొని మీ స్థానాన్ని పటిష్టం చేసుకోవడంలో మీరు విజయం సాధిస్తారు. వ్యక్తిగత సంబంధాలు కొంచెం జాగ్రత్తగా ఉండండి. కొన్ని ఆలోచనలు అహేతుకంగా ఉండవచ్చు, కాబట్టి ఇతరులతో స్వేచ్ఛగా మాట్లాడండి. కుటుంబంతో గడిపే సమయం మీకు ఆనందాన్ని ఇస్తుంది. ఆరోగ్యపరంగా క్రమం తప్పని వ్యాయామం మరియు సమతుల్య ఆహారంపై దృష్టి పెట్టండి. ఇది మీ మానసిక ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది.
ఈరోజు మీ ఉద్యోగంలో కొన్ని సమస్యలు రావచ్చు. సాహిత్యం మరియు కళల పట్ల మీ ఆసక్తి పెరుగుతుంది. మీరు మేధోపరమైన చర్చల్లో పాల్గొనగలుగుతారు. ఈ సమయం విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉంటుంది. మీరు మీ ఆర్థిక ప్రణాళికను విజయవంతంగా పూర్తి చేస్తారు. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తున్నట్లుగా అనిపిస్తుంది. మీకు మీ పిల్లల నుండి శుభవార్త అందుతుంది మరియు మీరు విరుద్ధ లింగానికి చెందిన వారి పట్ల ఆకర్షితులయ్యే అవకాశం ఉంది. ఈ రాశి వారికి కొన్ని ముఖ్యమైన భావోద్వేగపు హెచ్చుతగ్గులు ఎదురు కావచ్చు. ఈరోజు మీరు మీ అంతర్గత భావాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. మీ చుట్టూ ఉన్న వారితో వ్యవహరించేటప్పుడు మీరు కొంచెం సున్నితంగా ఉండవచ్చు. దీనివల్ల మీ వ్యక్తిగత సంబంధాల ఉద్రిక్తత ఏర్పడవచ్చు. మీ భావాలను పంచుకోవడానికి సంకోచించకండి, ఎందుకంటే బహిరంగంగా మాట్లాడడం ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. మీరు అనుభవించే ఆందోళన మరియు భయాలు ఈరోజు సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకుని మీ సామర్థ్యానికి ఆటంకం కలిగించవచ్చు. మీ సంబంధాలలో సామరస్యాన్ని పెంపొందించుకోవడానికి సమయం తీసుకోండి. ఇది ఆత్మ పరిశీలన చేసుకుని మీ ప్రేమైన వారితో సమతుల్యతను సాధించాల్సిన సమయం. ఈరోజు మీ జీవిత ఆశయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సాధించాలనే దృఢ సంకల్పంతో ముందుకు సాగుతారు. ఆత్మవిశ్వాసం, పట్టుదల మరియు క్రమశిక్షణ మీ విజయానికి ప్రధాన బలంగా నిలుస్తాయి. గతంలో ఎదురైన ఆటంకాలను అధిగమించి కొత్త లక్ష్యాలపై దృష్టి కేంద్రీకరిస్తారు. అనుభవజ్ఞుల సలహాలు మీ నిర్ణయాలకు మరింత బలాన్ని ఇస్తాయి. సోదరులతో కలయిక లేదా వారి సహకారం మీకు మానసిక ఆనందాన్ని కలిగిస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమైన విషయాలపై చర్చించి అనుకూల నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి స్థిరంగా కొనసాగి భవిష్యత్తు కోసం పొదుపుపై దృష్టి పెట్టగలుగుతారు. ఆరోగ్యపరంగా సమతుల్య ఆహారం, తగినంత విశ్రాంతి అవసరం. వృత్తి వ్యాపార రంగాల్లో పట్టుదలతో చేసిన కృషి మంచి ఫలితాలను అందిస్తుంది. ఉద్యోగులకు కొత్త అవకాశాలు, ప్రశంసలు లభించే అవకాశం ఉంది. వ్యాపారులు దీర్ఘకాలిక ప్రణాళికను విజయవంతంగా అమలు చేస్తారు. ప్రేమ సంబంధాల్లో పరస్పర అవగాహన బలపడుతుంది. వైవాహిక జీవితంలో భాగస్వామి సహకారంతో కుటుంబంలో ఆనందం, ప్రశాంతత కొనసాగుతుంది. వ్యక్తుల మధ్య సంబంధాలకు ప్రాధాన్యత ఇస్తూ మీరు సానుకూలంగా మిమ్మల్ని మీరు వ్యక్తపరచగల పరిస్థితులను నియంత్రించడానికి ప్రయత్నించండి. ఈరోజు మీ అద్భుతమైన పనితీరు ఇతరులను ఆకట్టుకుంటుంది. మీరు మీ సాధారణ పని కాకుండా కొత్తగా ఏదైనా ప్రయత్నిస్తే విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆశించిన లాభం రాకపోవడం వల్ల వ్యాపారవేత్తలు కొంచెం నిరాశ చెందవచ్చు, కానీ భాగస్వామ్యంతో చేసిన పని ప్రయోజనకరంగా ఉంటుంది. సానుకూల ఆలోచనలతో ఉండండి. ఉద్యోగం చేసే వారికి ఈరోజు సౌకర్యవంతంగా ఉంటుంది. ఈరోజు మీ నిజమైన బలం సహనమే. ఒక మధురమైన మాట ఎలాంటి కష్టాన్ని సులభతరం చేస్తుంది. ఆస్తి విషయాలకు సంబంధించి మీ సోదరులతో జరిపే చర్చలు ముందుకు సాగుతాయి. విద్యార్థులకు విజయ ద్వారాలు తెరుచుకోవచ్చు. స్కాలర్షిప్ కూడా లభించవచ్చు. అయితే వాహనం నడిపేటప్పుడు చాలా జాగ్రత్త అవసరం, లేకపోతే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈరోజు మీకు అదృష్టం మరియు మీ గురువుల నుండి ఆశీస్సులు లభిస్తాయి. మతపరమైన లేదా విద్యాపరమైన విషయాల్లో విజయం సాధించే అవకాశం ఉంది. పిల్లలు ప్రేమ మరియు సృజనాత్మకత పనులకు సంబంధించిన విషయాల్లో ఒడిదొడుకులు ఉండవచ్చు. సహనం చాలా అవసరం. దాచిన రహస్యాల పత్రాలు లేదా మీ అత్తమామలకు సంబంధించిన విషయాల పట్ల జాగ్రత్తగా ఉండండి. స్నేహితుల నుండి ఆర్థిక ప్రయోజనాలు లభించవచ్చు. ఇల్లు మరియు వాహనానికి సంబంధించిన విషయాల్లో జాగ్రత్త అవసరం. మీ వృత్తిలో కష్టపడి పనిచేయడం కొనసాగించండి. త్వరలోనే మీరు ఫలితాలను చూస్తారు. మీ ప్రేమ జీవితంలో భావోద్వేగ ఒడిదొడుకులు సంభవించవచ్చు. సంయమనం పాటించండి. మీ ఆరోగ్యం ఈరోజు సాధారణంగా ఉంటుంది. ఈ రాశివారు ఈరోజు ముఖ్యంగా వాహనం నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండండి. ఈ రాశివారి అదృష్ట సంఖ్య వచ్చేసి 1. అదృష్ట రంగు వచ్చేసి గులాబీ రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.